జనరల్ ఏంటంటే ఇది నీ డన్ అకౌంట్. హ్మ్. నీ డన్ అకౌంట్లో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్స్లో ఫస్ట్ వెబ్ బుక్స్లోకి వెళ్ళి మేనేజ్ కొట్టి ఇది 30 days పెట్టి జనరేట్ న్యూ అని కొడితే ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఓకేనా? ఆ! ఈ యూఆర్ఎల్ ఏంటి అంటే నువ్వు డేటా ఫర్ సపోజ్ ట్రేడింగ్ వ్యూ నుంచి నేను ఒక అల్గరిథం రన్ చేస్తే అల్గరిథం హుక్ చేయడానికి ఒక అడ్రస్ ఇది అంతే. దీంట్లో మనం బాస్కెట్స్లోకి వెళ్ళి ఒక బాస్కెట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఒక అడ్రస్ క్రియేట్ చేస్తాం, తర్వాత బాస్కెట్స్. ఫర్ సపోజ్ నేను సెన్సెక్స్ సిఈ బై అని అంటే బయింగ్కి కాల్ సైడ్కి ఒక బాస్కెట్ క్రియేట్ చేస్తాను. చేస్తున్నా సెన్సెక్స్ సిఈ సెల్, ఇదే సెన్సెక్స్ పిఈ బై, సెన్సెక్స్ పిఈ సెల్. సో నేను 4 కండిషన్స్ క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు జనరల్లీ నాకు సెన్సెక్స్ ఎక్కడుంది, 84,600 దగ్గర ఉంది కాబట్టి నేను సి బైలో 84,500 కాల్ సెన్సెక్స్ లేదా 84 ఒక 300 మైనస్ చేస్తాను. 84,300 కాల్ సెన్సెక్స్ లేటెస్ట్ ఉన్న 28th November నాకు లేటెస్ట్ దాంట్లో బై యాడ్ చేస్తాను. ట్రేడింగ్ పెట్టుకొని ఇంట్రాడే పెట్టుకొని బై యాడ్ చేస్తాను. సో బై చేసేదానికి ఇది. సో సేమ్ స్ట్రైక్ 84,300 కాల్ ఇందులో సెల్ యాడ్ చేస్తాం. ఓకే, సెల్ యాడ్ చేసినప్పుడు చాలా మార్జిన్ కావాలి. ఇంత దగ్గర ఉన్నది 50,000, నువ్వు ఇంత మార్జిన్ కావాలి అంటే సెల్ ఎగ్జిక్యూట్ కాదు ఇండివిజువల్గా. బై ఉన్నప్పుడే సెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెల్లింగ్ లిటిల్ టూ మచ్ క్యాపిటల్ రిస్క్ ఉంటుంది అనే థాట్ ప్రాసెస్తో సో స్మాల్ క్యాపిటల్తోనే విల్ బి రన్నింగ్. సో ఇప్పుడు పిఈ బై ఇది 84,300 కాల్, ఇది 84,300 కాల్. ఇప్పుడు పుట్టు బై చేయాలి. ఒక 300 స్ట్రైక్స్ పైన 84,900 84,800 కాల్ సెన్సెక్స్ పుట్ సెన్సెక్స్ బై యాడ్ చేస్తావు. 84,800 పుట్. సో ఇంతే. ఈ 4 బాస్కెట్లు యాడ్ చేసిన తర్వాత వెబ్ హుక్స్లోకి వెళ్తే ఇక్కడ వెబ్ హుక్లో యాక్టివ్ చేసావు. బాస్కెట్కి వెళ్తే ప్రతి బాస్కెట్కి ఒక జేసన్ కోడ్ వస్తుంది. ఇది సిఈబైకి, సిఈసెల్కి, పిఈబైకి, పిఈసెల్కి. సో ఇప్పుడు మార్కెట్ హిట్ చేయాలి అంటే వెబ్ హుక్ దగ్గరికి వచ్చి హిట్ చేస్తే వెబ్ హుక్ దగ్గర దేన్ని హిట్ చేయాలని చెప్తావు, ఏ బాస్కెట్ని. ఆ బాస్కెట్ కోడ్ ఇది. వెబ్ హుక్ ఒక కోడ్, ఇది ఒక కోడ్. సో ఇప్పుడు ఇది నీ వెబ్ హుక్ కోడ్. ఇది ఎన్ని డేస్ వరకు, 19th December వరకు ఇదే కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ లెక్కన జస్ట్ సింప్లీ చూస్తే విష్ణు అరుణ్ ఇప్పుడు నేనేం చేశాను, అరుణ్
సో ఇప్పుడు ఇది నాకు వచ్చేసింది కదా. అవును. పీసెల్ చేసాక కొన్ని సేమ్ కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ లెట్స్ ఇప్పుడు చాలా సింపుల్గా ఏంటంటే నా దగ్గర కోడ్ మొత్తం ఉంది. సో జేసన్ కోడ్. సో ఇప్పుడు నీ వెబ్హుక్ని నేను ఫస్ట్ కాపీ చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ దాంట్లో నేను పెట్టిన స్ట్రైక్ ఏంటంటే 84,300 కాల్. నువ్వు మ్యూట్ చేయవా? 84,300 కాల్ నేను తీసుకున్నా. ఆ కాల్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో నేను ఏ అలర్ట్ పైన అయితే రన్ చేద్దాం అనుకుంటున్నానో ఇది నా అలర్ట్ అనుకో. ఈ అలర్ట్లో నోటిఫికేషన్స్లో ఇక్కడ నీ వెబ్హుక్ దాన్ని ప్లేస్ చేశారు. సో దిస్ వెబ్హుక్ యూఆర్ఎల్ ఈస్ పేస్టెడ్. నౌ ఈ రియల్ ఎంట్రీ అనేది వచ్చినప్పుడు దీని మీదన సెన్సెక్స్ రియల్ ఎంట్రీ అన్నప్పుడు వాట్ ఈజ్ మై కోడ్ దట్ ఇట్ నీడ్స్ టు టచ్ అంటే సెన్సెక్స్ సిఈ బై అనేటటువంటి సీక్రెట్ కోడ్ని ఇది హిట్ చేయాలి. క్రియేట్. సో ఒక అలర్ట్ క్రియేట్ అవుతుంది. సెన్సెక్స్ సిఈ అరుణ్ రియల్ ఎంట్రీ అని. సో నా ఎగ్జిట్ కండిషన్స్కి నేను అనుకున్నది ట్రేడ్ టార్గెట్. ట్రేడ్ టార్గెట్కి నాకేంటి సెన్సెక్స్ సిఈ సెల్. ట్రేడ్ స్టాప్ కూడా నాకు ఎగ్జిటే. పర్జ్ కూడా నాకు ఎగ్జిటే. ఎంట్రీకి ఒక లాజిక్, ఎగ్జిట్కి 3 లాజిక్లు. సో క్రియేట్ అయిపోయిన తర్వాత సేమ్ థింగ్ నాకు పుట్ ఏంటి 84,800 పుట్టు నేను తీసుకున్నది. ఆన్ దిస్ ఆల్సో ఐ విల్ సెలెక్ట్ దట్ పర్టిక్యులర్ అలర్ట్. దాంట్లో ఎంట్రీ వచ్చినప్పుడు ఏమవుతుంది కోడ్ సెన్సెక్స్ పి బై కోడ్. సో సెన్సెక్స్ పి ఎగ్జిట్కి కోడ్ సెన్సెక్స్ పి సెల్. సో నేను రాయట్లేదు, నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. దిస్ ఈజ్ ట్రేడ్ టార్గెట్, దిస్ ఈజ్ ట్రేడ్ స్టాప్.
ఖర్చు. సో ఒక ఎంట్రీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇందులో అరుణ్ అనేది మొదలైంది ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఒక ఎంట్రీ ఉంది, 2 ఎగ్జిట్లు, 3. ఒక ఎంట్రీ ఒకటి, 3 ఎగ్జిట్ కండిషన్స్. ఒక ఎంట్రీ 3 ఎగ్జిట్ కండిషన్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మార్కెట్లో ఎనీ టైం మార్కెట్లో రియల్ ఎంట్రీ అనే ట్రిగ్గర్ వచ్చినప్పుడు ఇట్ విల్ ఆటోమేటికల్లీ పిక్ ద ట్రేడ్. సో పిక్ చేసి ఇట్ విల్ ట్రై టు ట్రేడ్ ఆన్ దట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అవర్ బేసిక్ లాజిక్ ఈస్.